హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కర్రీ ఏం కర్రీ బెండకాయ చారు చేసుకుంటున్నాం. కర్రీ అలా పొద్దుగాలనే చేసేస్తుంది ప్రిపరేషన్. ఎందుకమ్మ పొద్దుగాల చేస్తున్నావు ఈరోజు? ఇట్లా అనిపిస్తుంటుందా నీకు అప్పుడప్పుడు? రోజు అనిపించదా? స్కూల్ అరే తేజు రోజు స్కూల్ ఉందని చెప్పరు. అరే మమ్మీ తొందరలో ఇస్తుంది. రోజు అట్నే చెప్పు మమ్మీకి. మమ్మీ స్కూల్ ఉంది లే అనగానే ఎమ్మటే లేచి కూర్చుంటుంది మమ్మీ. ఎమ్మటే ఫినిష్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వర్క్ స్టార్ట్ చేయలే ఇంకా. కర్రీ అన్నీ కొంచెం తిన్నాక కూర్చుందామని చూస్తున్నాం. ఇక ట్రైల్ పూలు ఆల్రెడీ రెడీగా పెట్టాం. ఏలాలు ఉన్నాయి. ఇంకా కొంచెం తినేసి అన్నం కూడా అయింది. ఇంకా చారు చేస్తాం. చారు అయినాక తినేసి వర్క్ స్టార్ట్ చేస్తాం. తినొద్దా ఇప్పుడు? ఇంత పొద్దుగాల తినొద్దు అంటుంది మావిడ. ఏమో టిఫిన్ తెప్పిస్తుంది ఏమో బయట నుంచి. చపాతీలు ఉన్నాయా? ఓ నేను చూడలే. ఇటు చపాతీలు ఉన్నాయంట. ఇల్ల ఈ చపాతీలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అవి కూడా ఎండిపోయినాయి, గట్టిగా అయినాయి. ఇంకో ఇట్లా చూడండి గట్టిగా అయినాయి. చాయలో నానబెట్టుకొని తినాల్సిందే. చారులో నానబెట్టుకొని తినమంటున్నా. ఇది ఫ్రెండ్స్ చూడండి, చారులో నానబెట్టుకొని తినమంటుంది అంతకైతే, కానీ అన్నం తినొద్దు అంటుంది. ఫ్రెండ్స్ మీరు తింటారా చారులో నానబెట్టుకొని? కామెంట్ చేయండి. నేను మావిడేమో చారులో నానబెట్టుకొని అంటుంది. మరి నేనైతే తినమ్మా. నేనైతే అన్నం వేసుకొని అన్నం చారు వేసుకొని తింటా. మిక్సీ కట్టర్ ఉండే కానీ కట్టర్తో కట్ చేయొచ్చు. కొన్ని అని చేతితో కట్ చేస్తున్నావా? తేజు బ్రష్ చేసినావా? మరి స్నానం తీసుకొని పూజ చేయపో. పూజ చేసినాకో పొద్దుగల మంచిగా ఉంటుంది. కొంచెం ధూపం గీపం వేసినాకో ఇలా ఇంట్లో స్మెల్ గుమ్మ మంచిగా అయిపోతుంది. స్మెల్ వచ్చేస్తుంది మొత్తం హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో. ఓకే నీట్గా సదిరేసుకున్నాం. ఇల్లు అయితే కొంచెం అయితే ఎట్లయినా పూలు పడతాయి, కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకో. ఇగోండి వర్క్ స్టార్ట్ చేసినాం. ఇగో మావిడేమో అక్కడి నుంచి కూర్చోడు దాంట్లో కూర్చుంది. ఇక నేనేమో ఇక్కడి నుంచి ఇగో చామంతి పూలు వచ్చినాయి. చామంతి పూలు దాంట్లో కొడుతున్నమాట. గజమాల కొట్టాలి. గజమాల కొడుతున్నాం. స్టార్ట్ చేసినాం. ఓకే టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇక చాలా లేట్ అయింది. అంటే ఇక కొన్ని టెంపుల్స్కి దండలు ఉంటాయి, అవి ఇచ్చేసేసరికి లేట్ అయింది. ఉదయమే రెడీ చేసి ఇచ్చిన అనమాట, అందుకే లేట్ అయింది. సరేనా, ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసినాం స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇక ఉండే దండలు అంటే మొత్తం పూలు కొట్టడం అయిపోయింది. ఇప్పుడైతే ఆకు కొట్టేస్తున్నాం. ఆకు కొట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇటు నేనైతే గజమాల ఆకు కొట్టేసిన. గజమాల ఆకు ఇటు కూడా ఆకు గజమాల కొట్టేసిన. ఇంకా మావిడేమో అన్ని పీసులు కొట్టి ఇప్పుడు ఆకు కొట్టేస్తుంది. ఇక వర్క్ అయితే కొంచెం అయితే అయిపోతుంది. ఈ టైం 1 అవుతుంది. ఇంకా గంట సేపు అవుతుంది ఇటు ఫినిషింగ్ వర్క్. ఇట్లా ఇక మామూలు ఇలాగ కూర్చుంటే కూర్చోలేడు అనమాట. కూర్చి ఇలా తొందర అవుతుందంటే కూర్చిస్తలేడు. కానీ చేయట్లే ఈ మధ్యలో. ఇంతకుముందు చేసినట్టు చేయట్లేదు. ఇంతకుముందు ఏమో ఖర్చులకు ఇస్తున్నాం. ఖర్చుల కంటే మనం కిరాణా షాప్ పోయినప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ అట్లా ఇస్తున్నాం కొనుక్కోమని. అంతేగా ఇంకా 100 ఏమంటే ఏడిస్తాం. ఇయ్యడు మళ్ళీ. ఏదైనా తేపోరా అని 50 రూపీస్ 100 రూపీస్ అవి ఖతం చేస్తాడు. ఇక మళ్ళీ ఏమో వీడికి వచ్చి లెక్కలు రాస్తా ఉంటాడు. బుక్లో ఇంత పెద్దగా అయింది లెక్క నాకు అది అని రాస్తుంటాడు. 5,000 అయినట్టు చూడండి లెక్క. మావిడకే కాలేదు లెక్క 5,000, ఇంకా 5,000 అయినట్టు. ఓకే అమ్ము ఏం చేసినావు ఈరోజు? ఏం చేసినావు అన్నా నేను. ఏం చేస్తున్నావు అనలే నేను. బెండకాయ చారు చేసినాం, తినలే. ఇంకా పొద్దుగల అన్నం మామిడికాయ పచ్చడి వేసుకొని తినేసినాం అనమాట. చారు కాలే అప్పటికి. ఇప్పుడు మధ్యాహ్నం చారు తినాలి వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేయాలి. చాలా తర్వాత చేస్తున్నది.
కూరగాయల మార్కెట్లో కొన్నే ఉండే అనమాట బెండకాయలు. ఒక పావు కేజీ అన్నీ ఉంటే ఒకడే ఇచ్చేసిండు. ఇంకా బుందిరిపోయినాని చార్జ్ చేసేసిండు మావిడ. ఓకే, టేస్ట్ చేయాలి ఎలా ఉందో. కొద్దిగా అయితే అయిపోతుంది వర్క్, గంట అయితే ఇక రెస్ట్. మావిడ కూడా రెస్ట్. నిన్న నైట్ 1 అయింది కదా, వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయేసరికి ఇక ఓపికతో కూర్చొని 1 గంట కష్టపడితే అయిపోతాం వంట వర్క్ మొత్తం. పడుకుంటాం, పడుకొని మళ్ళీ సాయంత్రం వస్తాం. ఇవాళ అయితే మ్యారేజ్ ఇట్లా ఏం లేవు వంట వర్క్, ఖాళీగా ఉన్నాం. ఓకేనా, అయిపోయినాకైతే వీడియో చూపిస్తా, చూడండి. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చెరగడ్డ దండలు అయితే అయిపోయినాయి. అక్కడ వేసినాం చెరగడ్డ దండ, బస్సాలు వేసేసినాం. ఇటు వచ్చేసి గజమాల కొడుతున్నామంట. ఒకటి ఎక్స్ట్రా గజమాల వచ్చిందన్నమాట ఆర్డర్. ఇంకోటి ఎక్స్ట్రా గజమాల కలరు, అంటే 3 కలర్లు కలిపి కొడుతున్నాం. మస్తు ఉంటుంది అన్నమాట గజమాల వచ్చేసి కలర్ఫుల్గా. స్కిప్ చేయకుండా చూడండి, చూపిస్తా చూడలు. అందులో కొన్ని ఎక్స్ట్రా దండలు ఉన్నాయి, అవి మా ఆవిడ ఇంట్లో కూర్చొని కొడుతుంది. నేనేమో బయట కూర్చొనమాట గాలికి, చల్ల గాలికి. వర్షం వెదర్ అయితే చాలా చేంజ్ అయింది, ఉరుముతుంది అనమాట బాగా. ఇప్పుడే గాలిని వస్తుందన్నమాట బాగా. వర్షం పడేటట్టుంది ఎలాగైనా నైట్. ఓకే, పూలు అయితే అయిపోయినాయి మొత్తం. హైదరాబాద్కి పోవాలి, ఇంకా పోవాలో లేదో డిసైడ్ కాలేదు. నాకు ఈరోజు అంటే ఓపిక లేదనమాట, అంత హుషారుగా లేను హైదరాబాద్ పోయేటంతా. ఆటో వాళ్ళకైతే ఫోన్ చేసినా ఎవరు పోవట్లే ఉన్నారు. ఇంకా టైం కాలేదు, 9:30 వరకు చూసి ఫోన్ చేస్తా ఎవరికైనా పోతున్నారు లేదు. మొన్నటి లెక్క అవుతుందేమో చూద్దాం. ఒకవేళ ఎవరు పోలేదనుకో నేను లోకల్ మార్కెట్కి చెప్పేయాలి. నాకైతే పోయే ఓపిక లేక నేను ఇక లోకల్ మార్కెట్కి చెప్తా, అది కూడా ఎవరు పోకపోతే ఆటోలు. సరే ఫ్రెండ్స్, ఇదైతే గజమాల కలర్ఫుల్గా ఉంటుంది. మీకు ఫినిష్ అయిపోయాక చూపిస్తాను నేను. వీడియో అయితే చూడండి, చూడండి, స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇటువంటి గజమాల అయిపోయింది, కలర్ఫుల్గా చేసేసాం. 4 ఫీట్లు అనమాట, ఇటు 4 అటు 4, 8 ఫీట్లు వచ్చేసి కొంచెం పెద్దగా అయిందనమాట. 6 ఫీట్లే చేయమన్నాడు, ఇంకా కొంచెం పెద్దగా అయినట్టు కొడుతుంది. ఇంకా ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొన్ని దండలు ఉన్నాయి, మా ఆవిడ అక్కడి నుంచి కొడుతుంది అన్నమాట. కొన్ని లిల్లీ దండలు కొట్టేస్తుంది, అక్కడి నుంచి పీస్ ముక్కలు కొట్టేస్తుంది అన్నమాట. ఇటు వచ్చేసి గులాబీ కొట్టాలి 5 పీసులుగా, కింది పీసులు లిల్లీ అయినా అమ్ము 5 దండలకి 5 దండలకి అయినట్టుంది. 5 పీసులు గులాబీ కొట్టేస్తే ఆకు కొట్టేస్తే అయిపోతుంది వర్క్. అయిపోయింది, గజమాల అయిపోయింది. ఇక అవి 5 పీసులు కొడతాయి గులాబీ. ఇక్కడ ఉన్నాయి గులాబీలు కొట్టేస్తే 5 పీసులు ఎన్ని అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే అయిపోయింది. ఇక బయటికి వెళ్ళి పూలు ఇచ్చి రావాలి. టైం 9:30 అవుతుంది ఆల్రెడీ. పూలు ఇచ్చేస్తున్నాం అనుకో, ఇంకా మళ్ళీ బయటికి పోయే పని ఏముంటుంది. అటుపల్లి కూడా తీసుకొస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, హైదరాబాద్కి అయితే ఏం వెళ్తలేను, ఆటో ఆయన వెళ్తున్నాం అన్నమాట హైదరాబాద్కి. అటు ఇటు చేసి ఒక ఆయన ఆటో ఆయన పట్టుకున్నాం అనమాట. ఒక ఆటో ఆయన ఫోన్లో గంటసేపు ఫోన్ చేసి ఒక ఆటో ఆయన పోతున్నాయి తెలిసిందిగా. ఆటో ఆయనకి చెప్పిన వాట్సాప్ చేసిన అనమాట, లిస్టు ఫోన్పే చేసేసాను అనమాట. నైట్ 10:30కు అంతసేపు దాకా ఫోన్లే మాట్లాడడం అయింది. వాళ్ళకి చేయడం వీళ్ళకి చేయడం, అంటే చాలామంది ఉంటారు అనమాట ఆటో వాళ్ళు పోయేటోళ్ళు. డెకరేషన్ వాళ్ళు పంపిస్తుంటారు అనమాట హైదరాబాద్కి. ఇంకా వాళ్ళతో పాటు మనకి కూడా తెస్తుంటారు అనమాట. అందుకే చాలామందికి అటు చేసి కనుక్కొని నెంబర్ తీసుకొని వాట్సాప్ అయితే పెట్టేసినాం మొత్తం మీద. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియో చూడండి ఏమేమి ఉంటాయి. రేపు పెడల్స్ కొట్టేవి ఉన్నాయి దండలు. రేపటి వీడియోలో చూడండి ఏమేమి కొడతాం పెడల్స్ చూపిస్తాం వీడియోలో. స్కిప్ చేయకుండా అయితే చూడండి. అట్నే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.